ఇప్పటికన్నా జానారెడ్డి గారి కన్నా పెద్ద మెజారిటీ ఇచ్చిన పెద్ద మనసు చేస్తున్న పెద్ద ఊర ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 5 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ గారు 2018లో ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి 3 నెలలు ఫామ్ హౌస్ లో వండుకొని మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేదు. కానీ మనం పదవి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజల కోసం కష్టపడి ప్రతి సంక్షేమ పథకం ప్రజలకి ఎట్లా చేర్చవేయాలన్న తపనతో కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా అందరి సైనికులకి మద్దతు తెలుపుతున్న మీకు మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిత్రులారా, గంగిరెద్దు ఎట్లయితే తయారై ఇంటి ముందరకు వస్తుందో బీజేపీ నుంచి ఒక ఆమె గంగిరెద్దు లెక్క తయారై ఎలక్షన్లకు వస్తుంది. మీరు ఎంత గంగిరెద్దు లెక్క తయారై వచ్చినా కూడా మీకు 2-3 వేల ఓట్ల కంటే ఒక్కసారి కూడా రాలేదన్న విషయం మీరు వాళ్ళకు ఒకసారి గుర్తు చేయాలి. మీకు ఓట్లు వచ్చినా రాకపోయినా నోరన్నది అదుపులో పెట్టుకోవాలి అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను. ఏకవచనంతో ఇంకొకసారి జానారెడ్డి గారిని గాని వారి కుటుంబాన్ని అంటే ఇప్పటికే టీఆర్ఎస్ కార్యకర్తలు నీ మొగుడిని బాది వదిలితే అపోలో హాస్పిటల్ ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారంటే హాస్పిటల్ కాదు డైరెక్ట్ పైకే పోవాల్సి వస్తుందని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గారికి ఇప్పటికి చావు దెబ్బ తిన్నా కూడా ఇంకా పొగరనగలేనట్టున్నది. ఇప్పటికి కూడా నోటి దురుసు అంతే ఉన్నది. మొన్న చెప్తుండే జయరాం తండా వాళ్ళు ఎవరో వచ్చి నీళ్ల వాళ్ళని అడిగితే నేను పెద్దసారి జానారెడ్డికి ఫోన్ చేసినాను. సభాముఖంగా ఒప్పుకుంటున్నాను. నేను జానారెడ్డి గారికి ఫోన్ చేసిన వారి సూచన సలహా వీళ్ళకి నీళ్లు తేవడం ఎట్లా, వీళ్ళకి దాహం తీర్చడం ఎట్లా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ఎట్లా అని జానారెడ్డి గారికి ప్రతి సూచన సలహా నేను తీసుకుంటా. ఆ పిచ్చోనికి తెలియాలి ఏంటంటే మీ నాయకుడు కేసీఆరే తెలంగాణ సాధించేందుకు సూచనలు సలహాలు జానారెడ్డి గారిని అడిగినప్పుడు ఏంటి నేను నా గిరిజన సోదరి నా తండ్రి జానారెడ్డి సలహాలు ఎందుకు తీసుకోను. కేవలం ఒక్క జయరాం తండానే కాదు, ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఏ అభివృద్ధి కావాలన్నా తప్పకుండా జానారెడ్డి గారి సూచనలు సలహాలు ఎల్లప్పుడూ తీసుకుంటానని మరొకసారి నేను చెప్తున్నాను. ఇదే విషయం ఆయనకి బుర్రకెక్కుంటే పాపం దురదృష్టవశాత్తు వాళ్ళ తండ్రి నోముల నరసింహ గారు చనిపోయిండు. నోముల నరసింహ గారు చనిపోయిండ్రు కాబట్టి కారుణ్య నియామకం కింద 2.5 ఏళ్లకు చుట్టపు చూపు కింద వచ్చిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే. కానీ నేను ప్రజల మనసు గెలిచి ఎమ్మెల్యే అయినా, ప్రజల బాధలు చూసి ఎమ్మెల్యే అయినా, ప్రజల కోసం ఎమ్మెల్యే అయినా, ప్రజల మద్దతుతో ఎమ్మెల్యే అయినా విషయం మీ అందరికీ గుర్తు చేయాలి. వాళ్ళ తండ్రి వారు ఉండుంటే చెప్పేటోళ్ళు, కొడకా కులాల పేరుతో రాజకీయాలు చేయకు కొడకా, ఓడిపోతావని. కొడకా నాగార్జున సాగర్ ప్రజల్ని బూతులు తిట్టకు కొడకా, ఓడిపోతావని. కొడకా ఊరూరా పెళ్లిళ్లు సావులకి కాదు అభివృద్ధి మీద కొంచెం కేంద్రీకరించు కొడకా అని చెప్పేటోడు. ముఖ్యంగా ఇంకొక మాటనైతే చెప్పేటోడు, ఆ జయవీర్ రెడ్డితో పెట్టుకుంటే ఇంకోసారి నాగార్జున సాగర్ కి ఎమ్మెల్యే కాదు, నాగార్జున సాగర్ లో వార్డు మెంబర్ కూడా కాదు నా కూడా అని. For more videos like this, subscribe Big TV channel.